హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సింధు. ఈరోజు మా అన్నయ్య వాళ్ళ ఇంటికి అలేక స్వాములు వచ్చారండి. స్వాములు ఎప్పుడో కానీ రారండి. ఈ స్వాములు ఆరు బయట మాత్రమే భోజనం చేస్తారండి. ఈ స్వాములు అన్ని రకాలు తింటారండి, కానీ కొంచెం ఉప్పు కారం తక్కువగా తింటారు మనకంటే కూడా. ఈ స్వాములు సూర్యుడిని మాత్రమే దేవుడిగా భావిస్తారండి. మన ఇంట్లో తులసి మొక్క ఉన్నా కూడా ఈ స్వాములు రారండి మన ఇంటికి. ఈ స్వాముల కోసం మేము ఈరోజు పరమాన్నం, బూరెలు, అరటికాయ బజ్జీ, దోసకాయ చట్నీ, పప్పు, బీరకాయ కూర, ములక్కాయ టమాటో, రసం, పెరుగు చేసామండి. స్వాములు అన్నీ వడ్డించుకున్నాక, రైస్తో సహా సాల్ట్తో సహా అన్నీ వడ్డించేసుకున్నాక అప్పుడు భోజనం చేయడం స్టార్ట్ చేస్తారండి. ప్రతి ఐటెంను ఒక్కొక్కళ్ళతో పెట్టిస్తారండి స్వాములకి. ఈ స్వాములు 2 days బ్యాక్ మైలవరం వచ్చారంటండి. ఏ ఊర్లో కూడా 24 hours మించి ఉండరండి. వీళ్ళకి దేవుడు సూర్యుడేనండి. సూర్యుడికి దీపారాధన చేస్తూ డేని స్టార్ట్ చేస్తారు. సూర్యాస్తమయానికి దీపారాధన చేస్తూ నమస్కారం చేసుకుంటూ డేని ముగిస్తారండి. ఇలా ఆరు బయట మాత్రమే కూర్చొని భోజనం చేస్తారండి. పైన ఏదైనా రేకుల షెడ్ లాంటిది ఉన్నా, స్లాబ్ లాంటిది ఉన్నా, ఇంటి లోపల ఇలాంటి ఏమి ప్లేసుల్లో వీళ్ళు భోజనం చేయరండి. వీళ్ళు మన ఇంటికి వచ్చి మన ఆతిథ్యాన్ని స్వీకరించడం చాలా మహాభాగ్యంగా ఫీల్ అవుతారండి మా వాళ్ళు. నేను ఇదే ఫస్ట్ టైం అండి చూడడం ఈ స్వాముల్ని. అందరూ వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు, కామెంట్ చేయ. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా నా నుంచి ఎంతో యూస్ఫుల్ వీడియోస్ మీకు వస్తాయండి. ఇంకా ఎన్నో తెలియని విషయాలు మీకు తెలియజేయడానికి ట్రై చేస్తాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండి. ఈరోజు వంటలు కూడా చాలా బాగా కుదిరినాయండి, చాలా టేస్టీగా ఉన్నాయి. ఇలా ఇంట్లో ఉన్న చిన్నపిల్లలతో కూడా అన్ని రకాల ఐటమ్స్ పెట్టించాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.